కామారెడ్డిలోని శ్రీ శారదామాత దేవాలయంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆలయ ప్రధానార్చకులు సతీష్ పాండే ఆధ్వర్యంలో విశేష పూజలు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ప్రతి పున్నమికి ఆలయంలో నిర్వహించే నవదుర్గ వ్రతంలోని పాల్గొన్న భక్తులకు కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయని ఆంజనేయ శర్మ తెలిపారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పెంటయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీధరు, ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మహేంద్ర బాలయ్య పునర్నిగాంతే చెమ్మగారణ లింగారణ మధుగారణ కాలగారణ యువరాజ మహానాథుడు ఆనకి జై శ్రీరామచంద్ర గోవింద రామచంద్ర ప్రభు సాకి సమర్పయామి మంత్రపుష్పం జాతాం పుష్పం రామచంద్ర భగవాన్ ప్రజావా వాళ్ళ వల్ల ఏం కాదు, వాళ్ళెవరు ఏం చేయలేరు. నన్ను ఎవరు ఒక మాట చెప్పాలంటే మానవుల వల్ల ఏది సాధ్యం కాదు, వాళ్ళు వ్యర్థమైన జీవులు అని రావణాసురుడు బ్రహ్మతో చెప్పినటువంటి సంగతి విన్నటువంటి అక్కడ ఉన్న దేవతలందరూ వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థన చేసి ఈ లోక కంటకుడైనటువంటి స్త్రీలోనుడైనటువంటి ఇంత చదువుకున్న బ్రాహ్మణుడైన ఇంత వేదాంగ వేదములు చదివినప్పటికీ కూడా ఒక చిన్న అవలక్షణం ఉండడం వలన రావణాసురుడు చాలా దెబ్బతిన్నాడు. 365 రోజులు పొగడబడేవాడు, ఒక్కరోజు తిట్టబడిన ఆ మానవ జన్మ వ్యర్థమే. కనుక పొగడబడేవాడు 365 రోజులలో పొగడబడాలి, అందరి చేత కీర్తింపబడాలి. కానీ రావణాసురుడు చేసినటువంటి తప్పిదం ఏంటంటే అందరినీ లోబర్చుకోవడం, తన వశం చేసుకోవడం, నవగ్రహాలను దేవతలను అందరినీ కట్టేయడం. అందులో కట్టేసినటువంటి వాళ్ళల్లో, బంధనం చేసిన వాళ్ళల్లో శనైశ్వరుడు కూడా ఒకడు. కానీ శనైశ్వరుడిని మన హనుమంతుడు అతనికి కట్లు విప్పి రావణాసురుడి చెర నుండి విడిపించి చక్కగా తనకు చందనముతో కూడిన నువ్వుల నూనె కూడా ఆ శనైశ్వరుడు ఇప్పుడు ఎవరైతే నాకు నువ్వుల నూనె రచన చేసి నా నొప్పులన్నీ రావణాసురుడి నొప్పులన్నీ పోగొట్టినటువంటి హనుమంతుడిని ఆరాధన చేయడం వలన అటువంటి వాళ్ళ జోలికి నేను వెళ్ళను వాక వెళ్ళనని శనైశ్వరుడు ప్రతిజ్ఞ చేసినాడు. అందుకొరకే హనుమంతుడు ఒక అనుగ్రహం ఇచ్చినాడు.
ఎవరైతే నాలాగా నీకు శనైశ్వరుడికి నేను శరీరం అంతా నువ్వుల నూనెతో ఎలాగైతే నాకు చందనంతో పెట్టే నువ్వుల నూనెను నీకు మర్దన చేసి నేను ఒప్పులు పోగొట్టున్నానో, ఏ మానవులైతే ఒక్క చెంచడు నువ్వుల నూనెను నా మీద శనైశ్వరుడి మీద అంటే నీ మీద అని ఆంజనేయుడు చెప్తున్నాడు, నీ మీద పోస్తాడు, అటువంటి వాళ్ళకందరికీ శని దోషాలు ఏమి ఉండవు. రాబోయే భవిష్యత్ కాలంలో కష్టములు ఎప్పుడు చెప్పినావు ఆ కష్టముల నుండి మనిషిని దూరం కొట్టే అద్భుతమైన మహత్తరమైన అభిషేకమే శనికి తైలాభిషేకం. అందులో కామారెడ్డి పట్టణంలో విశేషంగా యమధర్మరాజుతో కూడుకున్న శనేశ్వరుడు ఉన్నాడు. ప్రతి శనివారం అక్కడ తైలాభిషేకం విశేషంగా జరుగుతుందని మనకందరికీ తెలిసిందే. ఈ నెక్సా షోరూమ్ వెనుక ఉన్న వైద్యనాథ ముక్తి క్షేత్రం శనేశ్వర సిద్ధ క్షేత్రంలో జరుగుతుంది. అయితే అప్పుడు అమావాస్య రోజు కూడా విశేషంగా అక్కడ శని తైలాభిషేకాలు పొద్దున 5 నుంచే ప్రారంభమవుతాయి. ఒక మహత్తరమైనటువంటి ఒక విషయం, మనం కూడా ఇక్కడ అపురూపమైన నవగ్రహ మహాక్షేత్రం యావత్ భూమండలంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ పెద్దగా నిర్మాణం చేసుకున్నాం. అపురూప నవగ్రహ మహాక్షేత్రం అని ఇక్కడ మన శారదా గుడిలో చేసుకున్నాం. అయితే నారాయణమూర్తి శ్రీ మహావిష్ణువు తను 10 అవతారాలలో మానవుడికి అవతరించి నేను చేసి చూపిస్తా మానవుడంటే ఎంత పవర్ఫుల్లో అని మానవావతారంగా ఇక్కడ రామచంద్రమూర్తి భూమండలంలో అయోధ్యలో అని ఆంజనేయుడు చెప్తున్నాడు, నీ మీద పోస్తాడు, అటువంటి వాళ్ళకందరికీ శని దోషాలు ఏమి ఉండవు. రాబోయే భవిష్యత్ కాలంలో కష్టములు ఎప్పుడు చెప్పినావు ఆ కష్టముల నుండి మనిషిని దూరం కొట్టే అద్భుతమైన మహత్తరమైన అభిషేకమే శనికి తైలాభిషేకం. అందులో కామారెడ్డి పట్టణంలో విశేషంగా యమధర్మరాజుతో కూడుకున్న శనేశ్వరుడు ఉన్నాడు. ప్రతి శనివారం అక్కడ తైలాభిషేకం విశేషంగా జరుగుతుందని మనకందరికీ తెలిసిందే. ఈ నెక్సా షోరూమ్ వెనుక ఉన్న వైద్యనాథ ముక్తి క్షేత్రం శనేశ్వర సిద్ధ క్షేత్రంలో జరుగుతుంది. అయితే అప్పుడు అమావాస్య రోజు కూడా విశేషంగా అక్కడ శని తైలాభిషేకాలు పొద్దున 5 నుంచే ప్రారంభమవుతాయి. ఒక మహత్తరమైనటువంటి ఒక విషయం, మనం కూడా ఇక్కడ అపురూపమైన నవగ్రహ మహాక్షేత్రం యావత్ భూమండలంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ పెద్దగా నిర్మాణం చేసుకున్నాం. అపురూప నవగ్రహ మహాక్షేత్రం అని ఇక్కడ మన శారదా గుడిలో చేసుకున్నాం. అయితే నారాయణమూర్తి శ్రీ మహావిష్ణువు తను 10 అవతారాలలో మానవుడికి